హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ బాలకృష్ణ. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఈ వీడియోలో నేను డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ క్లాస్ 10th చాప్టర్ పాలినామియల్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 1. సో ఆల్ఫా బీటా అనేది ఈ పాలినామియల్కి ఈ బహుపదికి జీరోస్ అయితే దెన్ లాగ్ ఆల్ఫా ప్లస్ బీటా బేస్ 2 ఉంది. సో ముందు దీన్ని కంపేరింగ్ చేస్తే దేన్ని కంపేర్ చేస్తావు? జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్, వర్గ బహుపదికి రూపానికి. సో చేస్తే ఏ వాల్యూ ఎంత? 1, బి వాల్యూ -4, సి వాల్యూ -1. ఇప్పుడు రిలేషన్ దేనికి? జీరోస్కి, కోషన్స్కి. సో ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ది జీరోస్ ఏంటిదంటే -b/a. So that is a minus b anta -4 by 1 minus plus 4. Next alpha into beta c by a, that is -1 by 1, that is equal -1. So ఏమని అడిగాడు? log alpha plus beta base 2. So log alpha plus beta ఎంత? 4. So log 4 base 2. 4 నేను రాయొచ్చు 2 square base 2. So that is we can write as 2 log 2 base 2. So 2 into log 2 base 2 value ఎంత? 1. So that is equal to 2. సో ఇక్కడ ఒక ఫార్ములా ఉంది ఏంటంటే log x power n base a, you can write as m log x base a. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఇక్కడ ఎలా రాయొచ్చు? 2 log 2 base 2. నెక్స్ట్ if p of x is equal to 3x minus k and p of 1 is equal to 0, then k is 7. So p of x అంటే polynomial variable x 3x minus k and p of 1 is equal to 0 అంటే x plus 1 పెడితే ఈ polynomial మొత్తం ఎంతమా? 0. So that is a p of 1 is equal to 0. So 3 of 1 minus k is equal to 0. 3 1 ja 3 minus k is equal to 0. Minus k అక్కడ ప్లస్. So k is equal to 3. Next, if sum of zeros is -1 by 4 and the product of zeros is 1 by 4, then the quadratic polynomial is. So ఈ ప్రాబ్లమ్స్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఏపీఆర్ చేసి కూడా యూజ్ అవుతామా? సో ఇక్కడ జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటిదంటే k ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో k అనేది డినామినేటర్ కాన్స్టెంట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ జీరోస్ -1 by 4 ఇంటూ ఎక్స్ ఆల్ఫా ఇంటూ బీటా 1 by 4. సో ఇక్కడ మైనస్ ప్లస్ k ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై 4 ప్లస్ 1 by 4. సో ఎక్స్ స్క్వేర్ ఎలా వచ్చి ఎక్స్ స్క్వేర్ బై 1 డినామినేటర్ ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? k ఆఫ్ ఇక్కడ 1కి 4కి 4 డినామినేటర్ చేస్తే 4 వస్తుంది. దట్ ఈస్ 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో ఇక్కడ డినామినేటర్ ఏదైతే ఉందో ఆ k వాల్యూ కూడా అదేమో. సో దట్ ఈస్ 4 ఆఫ్ 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై 4. సో 4 క్యాన్సిల్, దట్ ఈస్ 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో ఇది మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ ఆల్ఫా బీటా జీరోస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 అయితే 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాం. సో ముందు అవి జీరోస్ అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6ని కంపేరింగ్ చేస్తే ఏ వాల్యూ ఎంత? 1. దేని కంపారిజన్? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కంపేరింగ్ చేస్తే ఏ వాల్యూ ఎంత? 1. ఓకే, బి వాల్యూ ఎంత? -5. సి వాల్యూ ఎంత? 6. సో ఆల్ఫా ప్లస్ బీటా రిలేషన్ సమ్ ఆఫ్ జీరోస్ ఏంటిది? -b/a, దట్ ఈస్ -5 by 1 మైనస్ ప్లస్ 5. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఏంటిది? c/a, సి వాల్యూ 6 by 1 6. అయితే ఏమడుగుతారు ఇక్కడ? 1 by ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 by బీటా స్క్వేర్. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బై ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్. సో ఇక్కడ పైన ఫార్ములా
ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. దాని ఫార్ములా ఏంటంటేమో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ని ఎలా రాయొచ్చంటేమో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. ఓకే, ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ని ఎలా రాయొచ్చంటేమో ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత 5, దట్ ఈస్ 5 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా 6 by 6 square. So 5 square 25, 2 6 are 12, 5 36. 25 minus 12, that is how much? 13. 13 by 36. So 1 by alpha square plus 1 by beta square, its value is how much? 36. Next, if x square minus 3x minus 28 is divided by x plus 4, then that quotient is so అంటే x square minus 3x 28 ని x plus 4 తో డివైడ్ చేస్తే quotient ఎంత వస్తుంది అని అడుగుతుంది. సో ఇక్కడ x square minus 3x minus 28 is divided by x plus 4. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది x square ఉంది, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఉంది x. సో ఈ x దేంతో మల్టిప్లై నీకు x square వస్తుంది x తోటి. సో దట్ ఈస్ హియర్ x into x square x into 4 plus 4x. So division nothing but subtraction. So subtract చేస్తే సైన్ ఏమైతే చేంజ్ అవుతుంది, మైనస్ into ప్లస్, ప్లస్ into x మైనస్. ఓకే, ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ 3x మైనస్ 4x మైనస్ 7x మైనస్ 28. సో ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. అయితే ఇక్కడ x కోషంట్ ముందు ఏముంది 1 ఉంది, ఇక్కడ ఏముంది మైనస్ 7 ఉంది. సో ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నీకు మైనస్ 7 వస్తుంది, మైనస్ 7. సో మైనస్ 7 into x మైనస్ 7x మైనస్ 7 into ప్లస్ 24 మైనస్ 28 మైనస్ 7 into ప్లస్ 4 మైనస్ 28. Now the signs are changes, minus plus cancel, what the remaining the quotient x minus 7. Next 2x power 4 plus 3x square plus kx square plus 3x plus 6 is divided by x plus 2. Then the k value is, so దీన్ని ఎలా చేస్తాంటేమా by using factor theorem. సో ఫ్యాక్టర్ థియరం ఏంటంటే ఆ కోషంట్కి ముందు జీరోస్ కనుక్కుంటే ఆ జీరోని ఈ పాలినామియల్ సబ్స్టిట్యూట్ చేసి పాలినామియల్ మొత్తం ఏమవుతుంది 0. సో x plus 2 is equal 0, quotient x is equal minus 2. So x value substitute in p of x, then p of x అంటున్నాం. సో x ప్లస్ మైనస్ 2 పెడితే ఈ పాలినామియల్ మొత్తం ఏమవుతుంది 0, దట్ ఈస్ p of minus 2 is equal 0. సో దట్ ఈస్ x ప్లస్ ఏం పెడతామో 2 minus 2 into minus 2 whole power 4 plus 3 into minus 2 whole cube plus k into minus 2 whole square plus 3 into minus 2 plus 2 is equal 0. So in the place of x you can put minus 2. So 2 into minus 2 whole power 4 and 16. Next 3 into minus 2 whole cube and minus 8 plus k into minus 2 whole power 2 and 4 plus into minus 3 2 is 6 plus 2 is equal 0. So 2 16 is 32, 3 8 is 24 plus into minus plus 4k minus 6 plus 2 minus 4 is equal 0. So 32 minus 24 8 plus 4k minus 4 is equal 0. 8 minus 4 plus 4 4k plus 4 is equal 0. So plus 4 after minus. So 4k is equal to minus 4. K is equal to minus 4 by 4. 4 cancel. K value come minus 1. K value come minus 1. Next, if 3 is a zero of this polynomial 2x square plus kx minus 15, అయితే then find another zero. So zero అంటే ఏంది వేరియబుల్. సో ఇక్కడ వేరియబుల్ ఏముంది x, k అనేది కాన్స్టెంట్. సో here p of x is equal to 2x square plus kx minus 15. So 3 is a zero of p of x, that is, సో ఇది జీరో అంటే
ఈ ఎక్స్ ప్లస్ వాల్యూ పెడితే పాలినామియల్ మొత్తం ఏమవుతుందా జీరో. దట్ ఈస్ p of 3 is equal to 0. So 2 of 3 square plus k into 3 minus 15 is equal to 0. So 2 into 3 square 9 plus 3k minus 15 is equal to 0. So 2 9 are 18 plus 3k minus 15 is equal to 0. Plus 18 minus 15 and 3 is equal to 0. Plus 3 outside minus k is equal minus 3 by 3 and is equal k value minus 1. So that is the polynomial is p of x is equal to 2x square plus k into minus 1 minus 15. So 2x square k value is minus 1 into x, that is minus x minus 15. So for this we can find the factors. So p of x is equal to 0. 2 15 jantama 30. So 2 into minus 15 and the 30 minus 30. So 6 5 are 30. So ఈ రెండు యూజ్ చేసుకొని x కోషన్ ఎంత minus 1. సో ఏమొస్తుంది minus 6 plus 5 ఎంత minus 30. So that is equal to 2x square minus 6x plus 5x minus 15 is equal to 0. So ఈ రెండిట్లో కామన్ ఏముంది 2x. So 2x of x minus 3. ఈ రెండిట్లో కామన్ ఉంది 5 of x minus 3 is equal to 0. మొత్తంలో x minus 3 of 2x plus 5 is equal to 0. So the product of two polynomials is 0. The first one is 0 and second one is 0. X minus 3 is equal to 0. 2x plus 5 is equal to 0. X is equal to 3. 2x is equal to minus 5. X is equal to minus 5 by 2. So the another 0 of the polynomial is how much? Minus 5 by 2. Thank you for watching my videos. Please subscribe our YouTube channel and share to your friends. Thank you.